ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. కౌంటింగ్ కూడా జూన్ 4వ తారీఖు ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఆ పక్క, గోడమ ఆ పక్క, అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆ పక్క ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ పక్క వస్తుందా? సీఎం జగనే. ఎందుకని అంత గట్టి చెబుతున్నారు? నిజం, నేను ఓటేసా కాబట్టి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 6 ఓట్లు. 6 ఓట్లు వేసారా? అమ్మ, నాన్న, నా కొడుకు, కోడలు. 6 ఓట్లు వేసారు. 6 ఓట్లు పథకాలు వచ్చినాయా? ఏమి వచ్చినాయి? నాకు అన్నీ వచ్చినాయి. అమ్మఒడి వచ్చిందా? రుణమాఫీ డబ్బులు, నా పెన్షన్ కూడా వస్తుంది. మీకు ఎంత వస్తుంది? 3,000. మరి జగన్ 3,000 పెంచడం పెంచడానికి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు 4,000 ఎత్తున్నాడు. ఏం లేదా? ఎందుకని? వాడి మాట నమ్మను. నేను నమ్మను. నేనే కాదు, ఎవడు నమ్మను. ఎందుకని? అనుభవించాడు రాష్ట్రాన్ని మంచి. నువ్వు 2014లో గెలిచావు, ఏం చేసినావు? ఏమన్నా పక్కన తీసా? సింగపూర్ అని అమరావతి చేస్తా కడతానండగా. అమరావతి ఆయన కట్టే తెలుసా? మనోడు అంటే చంద్రబాబు నాయుడు మాటలు నమ్మరా జనాలు? ఎవడు నమ్మరు. 4,000 పింఛన్ వస్తుందా కూడా ఎవరు? నీ 3,000 చాలు పింఛను. అంటే మాట మీద నిలబడేది ఎవరంటారు? జగనే. జై జగన్. మాట మీద నిలబడతారా? వాస్తవం అది. జగనే రియల్ సీఎం. ఆయన అవుతారా? ఆయనే. ఆయన కాకపోతే అసలు నేను అనుకోవడం. సీఎం ఆయనే. కాకపోతే 2-3 సీట్లు. 150 దాటితే అంటాడు. సీట్లు వస్తాయా? అన్ని వస్తాయి. 150 పోయినసారి గ్యారంటీ అది. జగన్ అప్పుల పాలు చేస్తుండ రాష్ట్రాన్ని అంటున్నారు. ఎవడో చెప్తాడు అందరు డబ్బులు ఇచ్చి. ఏం చేసిండు? సింగపూర్ పోయి అన్ని చేస్తా అన్ని తెచ్చిండు. మరి చేయొచ్చుగా. ఏమైనా చేసిండా? ఏం చేయలా. జగన్ జై జగన్. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకూడదు అంటారు. అసలు నమ్మకూడదండి. పక్కా అసలు నేను ఉన్న మాట అసలు ఆయన చెప్పే పథకాలు ఎప్పుడు ఇలా జగన్ అమలు చేసిండు. మా లాంటి వాళ్ళని చాలా మంది పేదలను చూసిండంటగా సీఎం. నిజం. జగన్ గారు మంచిగా పెట్టింది. మరి 3 రాజధానులు కడతా అంటాడుగా. కట్టే తప్పే ఉంది వద్దంటున్నారు అందరూ. ఎవడాడు? రైతులు వీళ్ళందరూ 3 వాళ్ళు ఏదో చెప్తారు. రేపు రిజల్ట్ వచ్చేది. రేపు వస్తుందంట. జగన్ సీఎం అవుతారైతే. జగన్మోహన్ రెడ్డి సీఎం పక్కా. నేను చెప్తున్నా పక్కా జగన్మోహన్ రెడ్డి సీఎం. కొన్ని సీట్లు పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతుంది. గ్యారెంటీ అది. పవన్ కళ్యాణ్ కోటమి వీళ్ళందరికీ వాడికి ఎవడో ఓటేసి ఊతు వాడు పెద్ద బేవస్తుంది. సినిమా చూసాడు. మనకి అలాంటి రాజకీయాలు పనికిరారా? ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో ఉన్నాడు. ఎన్టీ రామారావు అంటే అది పూర్వకాలం 83లో పార్టీ సమస్య వచ్చింది. అప్పుడు నేను అప్పుడే నా కోట. నేను ఉన్నమాట చదువుతున్నా. పవన్ కళ్యాణ్ చిట్టుగా పిఠాపురం చదువుతున్నా. పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడు. చంద్రబాబు వాడు ఓడిపోతాడు. చంద్రబాబు కూడా ఓడిపోతారా? మొత్తానికి జగన్ సీఎం అవుతుంది. జగన్. ఓకే అండి. మా తమ్ముడు సీఎం. మీ తమ్ముడా జగన్ గారు? నా తమ్ముడే. అన్నగా మీ బాధ్యత నెరవేర్చారు ఓటేసి. ఇగో వేసి. ఓకే. నా తమ్ముడు సీఎం అవుతాడు. నేను ఉన్నమాట చదువుతున్నాను. ఓకే అండి.